నమస్తే, వెల్కమ్ టు #యూ. నేను మీ రాజేష్. తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం కాళేశ్వరం అంశం సీరియస్గా ప్రకంపనలు సృష్టిస్తోంది. ఓ రకంగా ఈ వ్యవహారంలో, కాళేశ్వరం వ్యవహారంలో కేసీఆర్ పూర్తిగా నిండా మునిగిపోయినట్టుగా, ఎందుకంటే పీసీ ఘోష్ ఇచ్చినటువంటి రిపోర్ట్ చూస్తే ఖచ్చితంగా అంతా కేసీఆరే అని ఆ రిపోర్ట్ తేటతెల్లం చేయటం అనేది ఇప్పుడు స్పష్టంగా కేసీఆర్ ఇరకాటంలో పడే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. సో ఇప్పుడు లీగల్గా కూడా కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేయాల్సినటువంటి పరిస్థితి. మరి ఒకవైపేమో బీఆర్ఎస్ పార్టీ తెలంగాణకు జీవధారగా కాళేశ్వరం అని చెప్పినప్పటికీ ఆయన ఖచ్చితంగా కేసులు లీగల్గా అనేక అంశాల్లో కొంత ఇరుక్కునే అవకాశాలు ఉంటాయి. మరోవైపు ఇప్పుడు కేసీఆర్ని ఇంకా జైలు పాలు చేయలేదు అని ఆఖరికి కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులే, ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి లాంటి వాళ్ళు కూడా ఇవాళ సీఎం రేవంత్ ప్రభుత్వ పనితీరుని కూడా క్వశ్చన్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరి ఇటువంటి సందర్భాల్లో ఒక రకంగా చెప్పాలంటే కాళేశ్వరం వ్యవహారంలో ఉరుమని ఉరుముల అనూహ్యమైనటువంటి ఒక పిడుగులాగా కాళేశ్వరం ప్రాజెక్ట్ ఇప్పుడు బీఆర్ఎస్ పైన, మరి ముఖ్యంగా ఇప్పుడు కేసీఆర్ పైన కూడా పీసీ ఘోష్ కమిషన్ నివేదిక బీఆర్ఎస్ పాలిట మారిందని చెప్పాలి. సో ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలను విశ్లేషకులు ఏ విధంగా భావిస్తున్నారంటే, ఒక రకంగా గులాబీ వనంలో ఇప్పుడు ఒక శశిరంలా ఈ పరిణామాన్ని దాని గురించి చెప్తూ ఉన్నారు. అంటే ఒక ప్రణాళిక ప్రకారం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఈ విషయంలో వ్యవహరిస్తోంది. అంటే ఎక్కడ కూడా ఆరోపణలకు తావు ఇవ్వకుండా పూర్తిగా జ్యుడిషియల్ ఎంక్వైరీ చేయించి తద్వారా పూర్తిగా ఆ లీగల్ శాండిటీ తోటి అడుగులు పడుతున్నటువంటి పరిస్థితి. అంటే పక్క ఆధారాలతోటి ముందుకెళ్తూ ఉన్నారు. అంటే ఎక్కడా తొందరపాటు కనిపించట్లా, అన్ని పద్ధతిగానే చేసుకుంటూ ముందుకెళ్తున్నారు. చివరికి చేతిలో నివేదిక ఉంటే దానిని అసెంబ్లీలో పెట్టి చర్చించి ఆ పైనే చర్యలు అంటోంది కాంగ్రెస్ పార్టీ. దీంతో ఖచ్చితంగా ఆచితూచి అడుగులు వేస్తోంది, తొందరపాటు దుందుడుకు చర్యలు తీసుకోవట్ల. ఇక కేసీఆర్ విషయానికి వస్తే ఆయన గడిచినటువంటి ఈ కాలంలో అంతా అసెంబ్లీ ముఖమే ఆయన చాటేశారు. సో అసెంబ్లీకి పెద్దగా రానటువంటి పరిస్థితి. అంటే ఓడిపోయిన తర్వాత ఎక్కువసేపు ఆయన ఎక్కువ రోజులు ఫామ్ హౌస్లోనే గడుపుతూ ఉన్నారు. సో ఇక ఇప్పుడు అసెంబ్లీలో విపక్షం బాధ్యతలు కూడా అన్ని కేటీఆర్ చూసుకుంటున్నారు. అట్లాగే కేటీఆర్తో పాటుగా హరీష్ రావు కూడా వాళ్ళే స్వయంగా చూసుకుంటున్నారు. అందుకని హరీష్ రావు కూడా మేము మా తడాక అసెంబ్లీలో చూపిస్తాం, హరీష్ రావు సవాల్ చేశారు. దీంతో ఇప్పుడు వాళ్ళ అసెంబ్లీలో బీఆర్ఎస్ తరఫున తన గొంతును వినిపించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. కానీ కేసీఆర్ డైరెక్ట్గా ఫేస్ చేస్తారా లేదనే చర్చ తెలంగాణ పాలిటిక్స్లో ఉంది. మరి ఇప్పుడు ముఖ్యమంత్రి హోదాలో రేవంత్ రెడ్డి అనేక సార్లు కేసీఆర్ అసెంబ్లీకి రావాలని చాలా సందర్భాల్లో కోరారు. ఏ విషయంలోనైనా కూడా అసెంబ్లీ వేదికగానే చర్చించాలని కూడా ఆయన సూచనలు చేస్తూ పట్టుబడుతూ ఉన్నారు. కానీ బీఆర్ఎస్ దానికి చాటేస్తున్నటువంటి పరిస్థితి. మరి ఆ తీరుని మరో 3 ఏళ్ల పాటు కూడా అసెంబ్లీకి రాకుండా కేసీఆర్ గడపాలని ఆలోచించి ఉండొచ్చు అని కూడా కొందరు అంటూ ఉన్నారు. అయితే ఇప్పుడు సీన్ మారుతోంది. కేసీఆర్ తప్పనిసరిగా అసెంబ్లీకి రావాల్సినటువంటి అనివార్య పరిస్థితి ఏర్పడింది అనేది కొందరి అభిప్రాయం. ఎందుకంటే ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో ఖచ్చితంగా పీసీ ఘోష్ ఇచ్చినటువంటి కమిషన్ రిపోర్ట్ని ప్రభుత్వం సమర్థించి 600కి పైగా పేజీల నివేదికను అసెంబ్లీలోనే ప్రవేశపెట్టి చర్చించాలనేది రేవంత్ రెడ్డి యొక్క ప్రభుత్వం వ్యూహాత్మకమైనటువంటి నిర్ణయం. తద్వారా ఖచ్చితంగా ప్రతిపక్ష నేతని అసెంబ్లీకి పిలిపించి అసెంబ్లీలోనే కొంత అటాక్ చేయొచ్చు, ఉన్నట్టుగా స్పష్టంగా ఆధారాలతో సహా కాళేశ్వరం సంబంధించినటువంటి ఎపిసోడ్ని అక్కడ బయటపెట్టే అవకాశాలు ఉంటాయి. సో ఖచ్చితంగా అసెంబ్లీకి రావాల్సి ఉంటుంది, రేవంత్ రెడ్డిని ఫేస్ చేయాల్సి ఉంటుంది. సో ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో కేసీఆర్ మీదనే కమిషన్ నివేదిక సీరియస్గానే ఆరోపణలు చేస్తూ ఇచ్చినటువంటి నేపథ్యంలో వాటిలో తప్పు ఒప్పులను చర్చించాలన్నా, తాము ఏ ఉద్దేశంతో ఈ ప్రాజెక్టు తలపెట్టాలన్నా ఇవన్నీ కూడా వివరించాలంటే ఖచ్చితంగా అసెంబ్లీకి మించినటువంటి వేదిక మరొకటి ఉండదు. సో ఖచ్చితంగా బీఆర్ఎస్ కూడా ఏం జరిగింది, ఎలా జరిగింది, ఏ అంశాలు ఇన్వాల్వ్ అయినా ఇవన్నీ కూడా అసెంబ్లీ వేదికగానే ప్రభుత్వానికి చెప్పాల్సి ఉంటుంది. అక్కడ చర్చ జరిగితేనే బలంగా జనాల్లోకి కూడా వెళ్ళే అవకాశాలు కూడా ఉంటాయి. ఒకవేళ కేసీఆర్ కనుక అసెంబ్లీకి రాకపోతే మాత్రం జనాల్లో ఒక రకమైనటువంటి తప్పుడు సంకేతాలు కూడా వెళ్ళే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. అదే సమయంలో ప్రభుత్వం అయితే ఈ విషయంలో మరింత దూకుడుగా వ్యవహరించే అవకాశాలు ఉన్నాయని కూడా నిపుణులు భావిస్తూ ఉన్నారు. ఇదిలా ఉంటే ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ఆగస్టు 3వ వారంలో ఉండే అవకాశాలు ఉన్నాయి. అప్పుడు ఖచ్చితంగా ఆగస్టు 3వ వారంలో మొదలయ్యే అవకాశాలు, సూచనలు కనిపిస్తూ ఉన్నాయి. మరి ఇప్పుడు ఈ సమావేశాల్లో అతిపెద్ద ఇష్యూగా ఖచ్చితంగా కాళేశ్వరం సంబంధించినటువంటి ప్రాజెక్టు రిపోర్టు మీద చర్చ ఉండబోతా ఉంది. మరి వర్షాకాల సమావేశాల వరకు వెయిట్ చేస్తారా, లేదంటే ప్రత్యేక సమావేశాలు 2 రోజుల పాటు దీనికోసం నిర్వహించాలనే ప్లాన్ కూడా జరుగుతోంది. మరి ఇప్పుడు పీసీ ఘోష్ నివేదిక మీద కాంగ్రెస్, బీజేపీ, మజ్లిస్, సిపిఐ, బీఆర్ఎస్ వంటి పార్టీలు అన్నీ కూడా చర్చించేందుకు వీలు అసెంబ్లీలోనే ఉంటుంది. వివిధ పార్టీల సభ్యుల అభిప్రాయాలను కూడా తీసుకున్న తర్వాత ఈ నివేదిక మీద ఏం చేయాలన్న దానిపైన సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిర్ణయించే అవకాశాలు ఉన్నట్టుగా అందరినీ ఇన్వాల్వ్ చేసే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. మొత్తానికి కేసీఆర్ అసెంబ్లీకి వస్తారా, ప్రతిపక్ష పాత్ర పోషించి కాళేశ్వరం మీద తమ ప్రభుత్వ విధానాన్ని సమర్థించుకుంటారా అన్నది మాత్రం ఖచ్చితంగా అసెంబ్లీ సమావేశాల వరకు మనం అది తెలియాలంటే వెయిట్ చేయాలి. కానీ ఇప్పుడు ఈ వ్యవహారం ఇంత జరుగుతూ ఉంటే, కాళేశ్వరం ఇప్పుడు కాకరేపుతూ ఉంటే సీన్లోకి బీజేపీ కూడా ఎంట్రీ ఇచ్చింది.
ఇచ్చింది. సో ఇప్పుడు బీజేపీ సీన్లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఆయన పూర్తిగా రిపోర్ట్ పరిశీలించకుండా నేను మాట్లాడను అని రామచంద్రరావు తాజాగా చేసినటువంటి స్టేట్మెంట్స్ మరుసటి రోజే రాష్ట్రంలో ఇప్పుడు రాజకీయ నాయకులకి కాంగ్రెస్ బీఆర్ఎస్ మీద నమ్మకం ఆ పార్టీల మీద పోయింది అని రామచంద్రరావు స్పష్టంగా బీజేపీ స్టాండ్గా చెప్పేశారు. సో ఇప్పుడు ఖచ్చితంగా ఈ రిపోర్ట్ని వాళ్ళు యాక్సెప్ట్ చేయట్లా. సో దీని మీద వాళ్ళు ఏం డిమాండ్ చేస్తున్నారు? ఆయన తాజాగా ఆసిఫాబాద్ పర్యటనలో ఆయన మాట్లాడతా కూడా కేంద్రంలో బీజేపీ చేపడుతున్నటువంటి అభివృద్ధి సంక్షేమ పథకాలు చూసి ఆకర్షితులై వివిధ పార్టీల్లో ఉన్నటువంటి ముఖ్య నాయకులంతా బీజేపీ వైపు చూస్తున్నారని చెప్తూనే స్పష్టంగా ఈ కాళేశ్వరం జరిగినటువంటి వ్యవహారంలో సిబిఐ విచారణ కోరుతున్నట్టుగా ఆయన స్పష్టంగా చెప్తున్నారు. సో ఎప్పటికైనా డబుల్ ఇంజిన్ సర్కార్తో రాష్ట్రాల్లో అభివృద్ధి సాధ్యమని చెప్తూనే పెద్ద ఎత్తున కాళేశ్వరంలో జరిగినటువంటి అవినీతి అవకతవకలు ఎప్పటి నుంచో మేము చెప్తూనే ఉన్నాం. అది కాంగ్రెస్ పార్టీ మీద నమ్మకం లేదు కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు సిబిఐ ఇన్వాల్వ్ అవ్వాలి. అంటే ఈ కాళేశ్వరం ఎపిసోడ్లో మొత్తం కేసీఆర్ డైరెక్షన్లో జరిగింది అనేది స్పష్టంగా చెప్తూనే దీని మీద ఇంకా నిగ్గు తేల్చాలంటే లోతుగా విచారణ జరగాలంటే స్పష్టంగా అవినీతి పక్కాగా జరిగింది అని నిరూపించాలంటే కేసీఆర్ ఫ్యామిలీ పాత్ర కూడా తీవ్రంగా ఉందని ఆయన చెప్తూ 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో చాలా వరకు కల్వకుంట్ల కుటుంబానికి కాళేశ్వరం ఒక రకంగా ఏటీఎంలా మారిపోయింది అనేది ఆయన ఫైర్ అయ్యారు. సో ఇప్పుడు బీజేపీ ఎప్పటి నుంచో కాళేశ్వరాన్ని ఏటీఎంగా మారిందని చెప్తున్నారు. సో ఇప్పుడు అవినీతికి పాల్పడినటువంటి మాజీ సీఎంతో పాటుగా మంత్రులు అందరూ కూడా ఎందుకు అరెస్ట్ చేయడం లేదని రేవంత్ ప్రభుత్వాన్ని నిలదీస్తూనే ఇప్పుడు కాళేశ్వరం పైన సిబిఐతో విచారణ జరిపించాలి అనేది ఆయన స్పష్టంగా చెప్తున్నటువంటి డిమాండ్. అంటే కేవలం ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ 3 పిల్లర్లు కుంగిపోయినటువంటి సుందిల్లా, మేడిగడ్డ, అన్నారం వీటి మీద చేశారు, మేడిగడ్డ షిఫ్టింగ్ మీద చేశారు. కానీ ఈయన డిమాండ్ ఏంటి? పూర్తిగా కాళేశ్వరం ప్రాజెక్టులో మొత్తం అంతా కూడా ఇన్ డీటెయిల్డ్ సమగ్ర విచారణ జరగాలి అన్నది బీజేపీ యొక్క డిమాండ్. మరి ఇప్పుడు బీజేపీ డిమాండ్ మేరకు సిబిఐ రంగంలో దిగేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఒప్పుకుంటుందా? మరి ఆ దిశగా అసెంబ్లీలో బీజేపీ ఎమ్మెల్యేలు మరి ఈ డిమాండ్ని రైజ్ చేస్తారా? అక్కడ ఎల్పీ లీడర్గా ఉన్నటువంటి మహేశ్వర్ రెడ్డి ఈ డిమాండ్ని రైజ్ చేస్తారా? మరి చేస్తే ఇప్పటికే సిబిఐ ఈడీ మీద కాంగ్రెస్ పార్టీ కావాలనే కక్షాదింపు చేస్తోంది బీజేపీ అనే ఆరోపణలు కూడా కాంగ్రెస్ చేస్తోంది ఎప్పటి నుంచో. కానీ కాంగ్రెస్ ఆ దిశగా అడుగులు వేయలా. జ్యుడిషియల్ ఎంక్వైరీ పేరుతో అంటే సిట్ కాకుండా ఇంకోటి కాకుండా విజిలెన్స్ ఇటు స్టేట్ ఎంక్వైరీ బాడీస్ కాకుండా జ్యుడిషియల్ ఎంక్వైరీగా మాజీ సుప్రీంకోర్టు జస్టిస్ అయినటువంటి జస్టిస్ పినాకి చంద్రఘోష్ నేతృత్వంలో ఒక కమిటీ ఆయన జ్యుడిషియల్ కమిషన్ రిపోర్ట్ ఇచ్చారు. దానికి శానిటీ ఉంటుంది. అందుకనే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ కమిషన్ రిపోర్ట్ అన్నప్పటికీ అది పెద్దగా ప్రజలు స్వీకరించే అవకాశం లేదు. ఎందుకంటే సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జిగా ఉన్నటువంటి ఆయన చేసినటువంటి రిపోర్ట్ని ఖచ్చితంగా ఎవరు తప్పు పట్టాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే దాంట్లో క్లియర్గా డేట్ బై డేట్ ఇన్ డీటెయిల్డ్గా ఇచ్చినటువంటి రిపోర్ట్ మనకు స్పష్టంగా కనిపిస్తుంది. అందుకనే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ సిబిఐకి యాక్సెప్ట్ చేస్తుందా లేదా? మరి బీజేపీపై ఇప్పుడు ఇది రాజకీయ ఆరోపణగా చూడాల్సినటువంటి అవసరం ఉంది. అంటే వీళ్ళు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ మీద నమ్మకం లేదని మాకు సిబిఐ అయితేనే కరెక్ట్ అని సిబిఐతో పూర్తిగా తేటతెల్లమవుతుంది అంటే మరి బీజేపీ మీద నమ్మకం ఎంతవరకు ఉంది అనే ఒక అనుమానాలు కూడా వ్యక్తమయ్యే అవకాశాలు ఉంటాయి. కాంగ్రెస్ ఆ ఆరోపణలు చేసే అవకాశం ఉంటుంది. సో తద్వారా ఇప్పుడు సిబిఐ నిజంగానే ఎంట్రీ ఇస్తుందా ఇవ్వదా? ఇది రాజకీయ స్టేట్మెంట్గానే చూడాలా, లేకుంటే అసెంబ్లీలో ఆల్ పార్టీస్ ఎటువంటి చర్యకి ఇంకా ఎటువంటి విచారణల్ని కొంత కోరే అవకాశాలు ఉంటాయి. మరి బీఆర్ఎస్ కూడా ఇటు బీజేపీ ఒకవేళ సిబిఐ రంగంలో దిగాలని కోరితే మరి బీఆర్ఎస్ కూడా దానికి సై అంటుందా? మరి ఇదంతా కూడా అసెంబ్లీలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. మొత్తం మీద కాళేశ్వరం మీద సీరియస్ చర్చ జరిగే అవకాశాలు అసెంబ్లీలో ఉన్నాయి. మరోవైపు ఒకవేళ అది కనుక ఖచ్చితంగా జరిగితే సిబిఐ కూడా దిగినా ఆశ్చర్యం పోవాల్సినటువంటి అవసరం లేదు. సో మీరు కూడా కాళేశ్వరంపై నిజంగానే సిబిఐ దాకా ఆ పరిస్థితులు దారితీసే అవకాశాలు ఉంటాయా రాజకీయంగా కానీ లేకుంటే టెక్నికల్గా కానీ? మీ అభిప్రాయాల కింద నాకు కామెంట్స్ కూడా తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.